ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి కూడా వందనాలు మరొకసారి. అండ్ మా సంఘంలో యొక్క ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనేటటువంటిది ప్రారంభించాలని నేను ఆశపడినప్పుడు కొన్ని సంఘాలకి ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. మీ యొక్క సంఘం చాలా మంచి హృదయంతో మీరందరూ కూడా సపోర్ట్ చేస్తున్నందుకే వందనాలు. మీ యొక్క ప్రార్థనా సహకారాలు అలాగే ఆర్థిక సహాయం బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. అండ్ ఈ యొక్క రోజున చాలా నా యొక్క ఓల్డ్ మెమరీస్ అన్నీ వచ్చేసినాయి అన్నమాట. సుధీర్ ఏం చేశాడో మాయ తెలియదు, కానీ ఆ పాటలన్నీ ఇంతకు ముందు నేను చిన్నప్పుడు పాడుకునేటటువంటి పాటలు, రీసెంట్గా అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా విననటువంటి పాటలు మా యొక్క సంఘంలో అక్కడ, కానీ ఎంతో అర్థవంతమైనటువంటి ఆ యొక్క పాటలన్నీ విన్నప్పుడు మరొకసారి ఆ యొక్క పాటల్లో ఉన్నటువంటి మాధుర్యాన్ని, పాటల్లో ఉన్నటువంటి ఆ యొక్క డెప్త్ అవన్నీ కూడా ధ్యానించడం, మళ్ళీ కలిసి పాడడం అనేటటువంటి చాలా మంచిగా అనిపించింది. థ్యాంక్ యూ సుధీర్ అండ్ థ్యాంక్ యూ చర్చ్. ఈ సమయంలో అందరూ లేచి నిలబడినట్లయితే మనం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయాన్ని మనం చదువుతాం. కావున నేను అపేక్షించిన ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటంనై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభునందు స్థిరులై ఉండు, ప్రభునందు ఏక మనస్సు గలవారై ఉండుడని యోదియాను సొంటుకేను బతిమాలు పంచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నేను వేడుకొంచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉంది. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించు. మీ సహనమును సకల జనులకు తెలియబడని ప్రభు సమీపంగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడకు, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయ. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండు. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకుని, మరియు మీరు నా వలన విని నేర్చుకొని అంగీకరించితిరో, ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయు. అప్పుడు సమాధానకర్త యొక్క దేవుడు నీకు తోడైంది. నన్ను గూర్చి మీరు ఇన్నాళ్లకు మరలా యోచన చేయసాగితిరని ప్రభువునందు మిక్కిలి సంతోషించారు. ఆ విషయంలో మీరు యోచన చేసి ఉంటిరు, కానీ తగిన సమయం దొరకకపోయింది. నాకు కొదువు కలిగినందున నేను ఇలాగ చెప్పట్లేదు. నేను ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని, దీన స్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకు, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. అయినను నా శ్రమలో మీరు పాల్పంచుకున్నది మంచిది. ఫిలిప్పీలారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోనూ పుచ్చుకునే విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియదు. ఏలైనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరం తీర్చుటకు సహాయం చేశారు. నేను ఈవిని అపేక్షించి ఇలాగ చెప్పట్లేదు, కానీ మీ లెక్కకు విస్తార ఫలం రావాలని అపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉంది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేకయున్నాయి. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునునైన యాగమునై ఉన్నది. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చు. మన తండ్రి అయిన దేవునికి యుగ యుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్.
దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో దీవించుకుందాం. అందరం కూర్చుందాం. చిన్నప్పుడు మీకు గుర్తుందో లేదో, మనకి కార్టూన్ మూవీస్ అనేటటువంటి కొన్ని వచ్చేవాళ్ళు కదా. స్పైడర్ మ్యాన్, ఎంతమంది గుర్తుంది స్పైడర్ మ్యాన్? ఆ స్పైడర్ మ్యాన్ డ్రెస్ కూడా రీసెంట్ వరకు కూడా చాలా క్లిక్ అయింది కదా. ఈ మధ్య కాలంలో ఇంకా ఫ్యాంటసీ మూవీస్ ఎక్కువైపోయినాయి. ఏంటి, థార్ అని, ఐరన్ మ్యాన్ అని, ఇంకా హల్క్, ఇంకేమైనా ఉన్నాయా పేర్లు? పిల్లలు ఇక్కడ చాలా అమాయకంగా కనిపిస్తున్నారు నాకు. కెప్టెన్ అమెరికా, బ్లాక్ ప్యాంథర్, ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు కొన్నిసార్లు పెద్దవాళ్ళకు కూడా అట్లా అవ్వాలనిపిస్తుంది కదా. క్రికెట్ చూసినప్పుడు మనం సడన్గా క్రికెట్ అయిపోయిన వెంటనే ఆ జోష్ మనలో ఉంటుంది కాబట్టి ఇప్పటికిప్పుడు నేను సిక్స్లు కొట్టేయగలను అనేటటువంటి భావనలో బయటకు వస్తుంది. కానీ తీరా చూస్తే అక్కడ ఉండదు. అలాగే ఏదైనా ఒక కరాటే, కుంఫు మూవీ చూస్తే వెంటనే మనం గోడలు పగలగొట్టేసేయగలం అనేటటువంటి లోపల ఆవేశం మనకు వస్తుంది. కానీ బయటకు వస్తే అవి రియాలిటీగా ఉండవు. బట్ ఎవ్రీబడి డిజైర్స్. ఈ యొక్క మూవీస్ అన్నీ కూడా మనలో, ప్రతి మనిషిలో ఉన్నటువంటి ఒక ఆశని చూపిస్తున్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక అసాధారణమైనటువంటి ప్రతిభ గురించి ఆలోచన చేస్తున్నారు. అంటే ఒక సిచ్యువేషన్, ఒక ప్రతికూలమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు అక్కడ సడన్గా అందరూ కూడా ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ యొక్క వ్యక్తి వెళ్ళి రక్షించడమో, కాపాడటమో, ఏదో ఒక హీరో లాగా దాన్ని సాల్వ్ చేయడం అనేటటువంటిది ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అవునా కదా? కొన్ని సిచ్యువేషన్స్లో మనకు కూడా ఆ యొక్క సూపర్ న్యాచురల్ పవర్స్ ఉండాలనేటటువంటి ఆశ ఉంటుంది. నాకే కనుక ఈ యొక్క అధికారం ఉంటే, పవర్ ఉంటే, ఈ సిచ్యువేషన్ నేను ఇంకొకలాగా డీల్ చేసేవాడిని అనేటటువంటి ఆలోచన ప్రతి ఒక్క మనిషికి కూడా ఈ కోరిక ఉంటుంది. ఏ కోరిక? బెటర్ లైఫ్, ఒక అసాధారణమైనటువంటి జీవితాన్ని జీవించాలనేటటువంటి ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ అపోస్తులైనటువంటి పౌలుకు కూడా ఆ కోరిక, నిజమైనటువంటి కోరిక ఉంది ఆయన. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 3వ అధ్యాయం గమనిస్తే ఫిలిప్పీ పత్రికలో ఆయన చాలా విషయాల గురించి మాట్లాడుతూ ఈ 10వ వచనం నుంచి మనం కనుక చూస్తే 10-11 కలిసి ఉంది. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానం కలుగవలనని ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తం అని చాలా విషయాలు మాట్లాడతాడు. ఒకానొక విషయం ఏంటంటే, మృతులలో నుండి నాకు పునరుత్థానం కలగాలనేటటువంటి కోరిక అపోస్తులైనటువంటి పౌలు కలిగి ఉన్నాడు. ఇది మనందరికీ ఉన్నటువంటి ఒక శుభప్రదమైన నిరీక్షణ కదా. ఆ యొక్క శరీరం కోసం మనం ఎదురు చూస్తున్నాం. ఏంటి ఆ శరీరం? అది ఈ శరీరం లాంటిది కాదు. సూపర్ న్యాచురల్ బాడీ, రైట్? ఒక అసాధారణమైనటువంటి శరీరం, ఆత్మ సంబంధమైన శరీరం, ఎప్పటికీ నశించిపోయినటువంటి ఒక శరీరం. ఆ యొక్క శరీరానికి ఇంకా వ్యాధులు అనేటటువంటి ఉండవు. తలనొప్పులు, ఒళ్ళనొప్పులు, కాళ్ళ నొప్పులు, ముడత పడాలు అట్లాంటి ఏది కూడా ఉండదు ఆ యొక్క శరీరం. ఆ యొక్క శరీరం ఇక అది చెక్కు చెదరినటువంటిది ఇమ్మోర్టల్ బాడీ అనేటటువంటిది ఉంది కదా. దానికోసం మనందరం కూడా ఎదురు చూస్తాం. ఒకవేళ ఎదురు చూడకపోతే ఇప్పుడు నుంచి అన్న పౌల్లాగా ఎదురు చూడండి. అయితే ఎదురు చూడటమే కాదు కానీ అది వస్తుంది అనేటటువంటి ఒక దృఢమైన నమ్మకం కూడా ఆయన కలిగి ఉన్నాడు. ఇదే 3వ అధ్యాయం మనం చివరికి వస్తే 21వ వచనంలో ఈ మాట, సమస్తమును తనకు లోపర్చుకొన జాలిన శక్తిని బట్టి ఆయన, అంటే యేసుక్రీస్తు ప్రభువారు, మన దీన శరీరమును, అంటే ఈ యొక్క లోలీ బాడీ, ఈ యొక్క ప్రోన్ టు మెనీ డిసీజెస్, వల్నరబుల్ ఫర్ మెనీ అదర్ థింగ్స్, ఈ దీన శరీరాన్ని తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. దిస్ ఈజ్ ద కన్విక్షన్ ఆఫ్ పౌల్కున్నటువంటి ఒక గొప్ప కన్విక్షన్ ఏంటంటే, ఒక రోజున దేవుడు మన శరీరాల్ని ఆయన లాంటి శరీరంగా మారుస్తాడు. యేసుక్రీస్తుకి ఏ విధంగా అయితే మహిమ కలిగిన శరీరం, ఇప్పుడు 2025 సంవత్సరాలు దాదాపు అప్రాక్సిమేట్లీ అన్ని సంవత్సరాల నుంచి ఆ యొక్క బాడీ చెక్కు చెదరకుండా ఉంది. దైవ మానవుడిగా పునరుత్థాన శరీరం కలిగి ఉన్నటువంటి దేవుడు ఎలాంటి శరీరాన్ని కలిగి ఉన్నాడో
మనం కూడా అలాంటి శరీరం కలిగి ఉంటాము అనేటటువంటి ఒక గొప్ప దృఢమైన నిశ్చయత పౌలు కలిగి ఉన్నాడు, ఆశ కలిగి ఉన్నాడు, అలాగే కన్విక్షన్. అయితే ఇది ఫ్యూచర్ ఈవెంట్. ఇన్ఫ్యాక్ట్ చాలా మంది క్రైస్తవులు దీని గురించి ఆలోచన కూడా చేయరు. మనం రోటీ కపడా మకాన్ లేకుంటే ఒకవేళ ఏదన్నా ఎక్స్ట్రా ఫ్యూచర్స్ ఉంటే ఈ లోకంలో ఏదన్నా ఉంటే దాని గురించి ఆలోచన చేస్తాం, కెరియర్ కానీ మిగతావన్నీ కూడా, ఆరోగ్యం కానీ. కానీ ఫ్యూచర్ గురించి ఒక వ్యక్తి ఆలోచన చేస్తాం. అది మనందరం కూడా కోరుకోవాలి, ఎదురు చూడాలి. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఆ ఫ్యూచర్ గురించి మాట్లాడినటువంటి ఈ యొక్క అపోస్తులైనటువంటి పౌలు ప్రజెంట్ వరల్డ్లో కూడా ఒక అసాధారణమైన జీవితాన్ని జీవించాలి అనేటటువంటి విషయాలు మాట్లాడుతున్నాడు. సో ఒకవేళ నువ్వు ఫ్యూచర్ గురించి ఆలోచించకపోయినా ప్రజెంట్ సిచ్యువేషన్లో క్రైస్తవునిగా, లేకుంటే ఇంకో మాటలో చెప్పాలంటే కేవలం క్రైస్తవులు మాత్రమే జీవించగలిగే 3 విషయాలు ఇక్కడ మెన్షన్ చేశారు. అన్బిలీవర్స్, క్రైస్తవేతరులు, క్రీస్తుతో సంబంధం లేనటువంటి ఏ వ్యక్తి కూడా ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి యొక్క 3 అసాధారణమైనటువంటి విషయాల్ని పాటించలేడు, ఎక్స్పీరియన్స్ అవ్వలేడు. తెలుసుకోవడానికి రెడీగా ఉన్నారా మీరంతా? ఎన్ని విషయాలు? 3 విషయాలు. ఆ 3 విషయాల్ని నేను 3 విధాలుగా మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. మీరు యూ కెన్ నోట్ ఇట్ డౌన్. ఒకటి అంటే సితో ఏ విధంగా వస్తుందో మీకు చెప్తాను. ఒకటి కమాండ్, ఇంకొకటి కవనెంట్, ఇంకొకటి కన్విక్షన్. 3 విషయాలు చెప్పండి. 3 అసాధారణమైనటువంటి. సో టైటిల్ ఏంటంటే ఈరోజు అసాధారణమైన క్రైస్తవ జీవితం. నువ్వు ఒక అసాధారణమైన క్రైస్తవునిగా ఈ లోకంలో నువ్వు జీవించగలవు. నువ్వు మాత్రమే జీవించగలవు, నువ్వు జీవించాలి కూడా. లేకుంటే ఇంకొక పీతో మనం కనుక దీన్ని యాక్రోనిమ్ మనం చూస్తే ప్రిస్క్రిప్షన్, ప్రామిస్, పర్సువేషన్. సో యూ కెన్ టేక్ ఎయిదర్ ఆఫ్ ఇట్. నెంబర్ 1 ప్రిస్క్రిప్షన్ ఆర్ కమాండ్. ప్రిస్క్రిప్షన్ అంటే తెలుసు కదా మనందరికి కూడా. ఏంటది? డాక్టర్స్ రాస్తారు, దానికి తగ్గట్లుగా యాంటీబయాటిక్స్ 3 రోజులు వాడమంటే 3 రోజులు వాడాలి, కానీ 5 రోజులు వాడమంటే 5 రోజులు వాడాలి. జనరల్గా మనం 5 రోజులు వాడమంటే 3 రోజులు వాడి తగ్గిపోగానే ఆపేస్తాం. యాంటీబయాటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అట్లా చేయకూడదు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అంటేనే ఆయన చెప్పినట్లు మనం చేయాలి. మనకు చాలా విషయాలు తెలియవు, వాళ్ళు చదువుకున్నారు, చాలా సంవత్సరాలు కష్టపడ్డారు కాబట్టి విశ్వాసంతో వాళ్ళు చెప్పినట్లుగా మనం చేయాలి. డిస్క్రిప్షన్ అంటే చాలా కథలు, నెరేటివ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో దెర్ ఈస్ అ ప్రిస్క్రిప్షన్ హియర్, వెరీ క్లియర్ ప్రిస్క్రిప్షన్. 4వ వచనంలో. ఓకే, మిగతా చాలా విషయాలు ఉన్నాయి, దానికి ముందు వచనాలు తర్వాత వచనాలు నేను కానీ ఈ యొక్క పాయింట్లోనే గడపాలనుకుంటున్నాను. ఏంటో తెలుసా అండి? ద ప్రిస్క్రిప్షన్ ఈస్ ఇట్స్ సూపర్ న్యాచురల్ కమాండ్. మామూలు కమాండ్ కాదు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. వాస్తవానికి ఆనందించుడి అనేది కొంచెం గ్రాంధికంగా అనిపిస్తుంది. ఆనందించండి అంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది, రైట్? సో మీకు ఎలా అనిపిస్తుంది ఆనందించండి అంటే? ఒక ఆజ్ఞగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అబద్ధాలు ఆడొద్దు, మంచిగా. దొంగతనం చేయొద్దు, ప్రార్థన చేయండి, మంచిగా. ఆనందించండి. అరే ఆనందించండి అంటే నేను ఎట్లా ఆనందించాలి? ఒక పర్టికులర్ సెక్ట్ మన యొక్క దేశంలోనే, ఇంటర్నేషనల్లో కూడా ఉన్నారు కానీ బట్ మన దేశంలో కూడా ఉన్నారు. వాళ్ళు ఆనందించండి అనేటటువంటి పదాన్ని తీసుకొని ఆ పాస్టరు నవ్వుతాడు అనమాట. సో మీరందరూ కూడా ఏం చేయాలి? నవ్వండి, ఆనందించండి అనగానే అందరూ కూడా ఈ యొక్క లాఫింగ్ థెరపీ అనేటటువంటిది ఉంది సెక్యులర్ ఫీల్డ్. అంటే కోపం, హై బీపీ ఒక పీక్ లెవెల్ వచ్చినప్పుడు దాన్ని తగ్గించుకోవాలంటే ఏం చేయాలంటే నవ్వాలంట. అది వాళ్ళు ఇచ్చినటువంటి రెమెడీ. మరి కరెక్టో కాదు బట్ ఇక్కడ దీన్ని ఆనందించండి అనేటటువంటి పదాన్ని నవ్వండి అనే దానికి తర్జమా చేశారు వాళ్ళు. ఆనందించడం అంటే నవ్వడం కాదు బ్రదర్స్ అండ్ సిస్టర్స్. చాలాసార్లు ఆనందం అనగానే మనం పాటలు కూడా అట్లనే వాడతాం, రైట్? Rejoice in the Lord all day అని నవ్వాలి, అవునా? ఎల్లప్పుడు ప్రభువునందు ఆనందించుడి అని నవ్వాలి మనం. నవ్వకపోతే ఆయన ఆనందం కాదనుకుంటాం మనం. నవ్వుని ఆనందంతో మిక్స్ చేసేసాం మనం. పౌలు ఎక్కడి నుంచి రాశాడు ఈ యొక్క లేఖ?
చెరసాల నుంచి రాశాడు, నవ్వుకుంటా రాశాడా? ఆయన చెరసాలలో పాటలు పాడాడు, నవ్వుకుంటా పాడారు. ఒకవేళ చెరసాలలో ఆ విధంగా ఉన్నప్పుడు నవ్వుకుంటా పాడితే ఏమంటారు మనం? సో ఆన్సర్ మీ అందరికీ తెలుసు, రైట్? సో ఒకటి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆనందం అంటే నవ్వు కాదు, రైట్? అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఆనందం అంటే ఇట్స్ మోర్ దెన్ ఎమోషన్. చాలాసార్లు దీన్ని ఎమోషన్స్కే మనం అంటగడతాం. మనకి బైబిల్లో 2 పదాలు ఇంటర్చేంజబుల్గా వాడబడ్డాయి, హ్యాపీ అండ్ జాయ్. ఓకే, జాయ్ అని పేరు పెట్టుకుంటారు కానీ హ్యాపీ అని పేరు పెట్టుకోరు, ఎందుకు? బట్ మన యొక్క కల్చర్లో లేకుంటే కాంటెంపరీ వరల్డ్లో హ్యాపీ అంటే ఒక అర్థం ఉంది. ఇట్ డిపెండ్స్ ఆన్ హ్యాపెనింగ్స్. బర్త్డే సెలబ్రేషన్ హ్యాపీ, మ్యారేజ్ సెలబ్రేషన్ హ్యాపీ, దావత్ హ్యాపీ, కారు కొన్నాం హ్యాపీ, ఏదన్నా అయితే ఉద్యోగం వస్తే హ్యాపీ. సిచ్యువేషన్ డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్, ఫైనల్లీ ఫోకసెస్ ఆన్ ఎమోషన్స్, టెంపరీ, ఇట్లా కనుమరుగైపోతుంది. జాయ్ అంటే మోర్ దెన్ ఎమోషన్, లేకుంటే హ్యాపీనెస్ కాదు అనేటటువంటిది ఉంటుంది. బట్ బైబిల్లో ఇది జనరల్ అండర్స్టాండింగ్, కరెక్ట్, అది మన కల్చర్. కానీ బైబిల్ ప్రకారంగా ఆనందం, సంతోషం 2 ఇంటర్చేంజబుల్గా వాడారు. మీరు కనుక నెక్స్ట్ ఇది అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో మీరు అందరు పిల్లలు స్కిట్ వేసి రోడ్లో అందరితో ఒకటి చెప్తా ఉంటాం, ఏంటి? ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవార్తమానం. సంతోషకరమైన, కానీ దాని ఇంగ్లీష్లో మీరు కనుక చూస్తే దిస్ ఈస్ ద గుడ్ న్యూస్ ఆఫ్ గ్రేట్ జాయ్. ఓకే, జాయ్ అండ్ హ్యాపీనెస్, సంతోషం అని తెలుగులో, ఇక్కడ ఇంగ్లీష్. అలాగే మీరు ఫిలిప్పీ పత్రిక మొత్తం కూడా మోర్ దెన్ 13 times ఈ యొక్క పర్టికులర్ వర్డ్ అనేటటువంటిది మెన్షన్ చేయడం జరిగింది. ఇంటర్చేంజబుల్గా, అంటే ఒకదానికి బదులుగా ఇంకోటి వాడబడింది. కాబట్టి ఆనందం అంటే నవ్వు కాదు, ఆనందం అంటే ఇట్స్ మోర్ దెన్ ఎమోషన్. నా యొక్క స్టడీ ప్రకారంగా ప్రస్తుతానికి ఇట్స్ నాట్ ఎన్ ఎమోషన్ అంట నేనైతే, బట్ ఇట్ కెన్ బి మోర్, ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్, ఆ ఎమోషన్ కూడా ఉంటుంది అనేటటువంటిది, ఫీలింగ్ ఆఫ్ పాజిటివ్ వైబ్స్, సంథింగ్ లైక్ దట్. దానికి కరెక్ట్గా ఇది మీనింగ్ అని ఇవ్వడం వల్ల కష్టం. కానీ ఒకానొక వ్యక్తి చెప్పినటువంటిది ఏంటంటే, జాయ్ అంటే అర్థం ఏంటి తెలుసా? జాయ్ ఇన్ ద బైబుల్ ఆఫన్ కన్ఫ్యూజ్డ్ విత్ హ్యాపీనెస్, బట్ దే ఆర్ నాట్ ద సేమ్. హ్యాపీనెస్ డిపెండ్స్ ఆన్ హ్యాపెనింగ్స్ ఆర్ సర్కమ్స్టాన్సెస్ ఆర్ ఫీలింగ్స్. Joy, however, a deep-seated attitude, a settled state of soul rooted in God, independent of the situations we face. మనం ఎదుర్కొనే ప్రతి ఒక్క పరిస్థితికి భిన్నంగా, లేకపోతే దానికి అతీతంగా ఈ యొక్క ఆనందం అనేటటువంటిది మన హృదయంలో ఉన్నటువంటి ఒక వైఖరి, మన హృదయంలో ఉన్నటువంటి ఒక యాటిట్యూడ్ గురించి మాట్లాడుతుంది. అంటే సిచ్యువేషన్కి నువ్వు ఎట్లా రెస్పాండ్ అవుతావో అనేటటువంటిది ఈ యొక్క యాటిట్యూడ్ అనమాట. నవ్వు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, రైట్? ఎక్స్ప్రెషన్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బట్ జాయ్ అనేటటువంటిది కన్సిస్టెంట్. అందుకే ఈ కమాండ్ కూడా చాలా కేర్ఫుల్గా ఇచ్చాడు. 2 సార్లు చెప్పాడు ఇక్కడ, అవునా కదా? ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును అన్నాడు. ఇన్ఫ్యాక్ట్ మీ 3rd chapterలో, 1st chapterలో ఈ యొక్క పదాన్ని మరలా కనుక్కుంటాడు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈజ్ రిజాయిసింగ్ వైల్ హీ వాజ్ ఎక్స్ప్లెయినింగ్. అంటే ఈ యొక్క విషయాన్ని రాస్తున్నప్పుడు కూడా చాలా ఆనందంతో ఈ యొక్క మాటలు చెప్తా ఉన్నాడు ఆయన. కానీ ఆయన చెప్పినటువంటిది ఏంటంటే, ప్రభువునందు ఆనందించండి అని. రిజాయిస్ ఇన్ ద లార్డ్, బికాస్ ఆఫ్ ద లార్డ్. ప్రభువును బట్టి, ఆయన బట్టి మనం ఆనందించాలి. జనరల్గా ఆయన ఇచ్చేదాన్ని బట్టి ఆనందిస్తాం మనం, ఫైన్. ప్రభువు ఇచ్చేదాన్ని బట్టి ఆనందించాలి మనం. ప్రభువు ఇచ్చేటటువంటి భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలను బట్టి, ప్రభువు ఇచ్చేటటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలైన అద్భుతమైన రక్షణను బట్టి మనం ఖచ్చితంగా ఆనందించాలి, ఆనందిస్తాం. బట్ ఇక్కడ కమాండ్ ఏంటంటే, ప్రభువును బట్టి ఆనందించాలి. యాజ్ అ పర్సన్, ఆయనను బట్టి యు ఆర్ జాయ్ఫుల్ బికాస్ ఆఫ్ హిమ్. ఎట్లా అనిపిస్తుంది చెప్పండి? పేరెంట్స్కి, ముఖ్యంగా పేరెంట్స్కి ఒక అనుభవం ఉంటుంది. మీ పిల్లలు కనుక మీరు ఇచ్చేటటువంటి థింగ్స్ పట్లనే ఆనందం కలుగుతుంది. మిమ్మల్ని కనీసం పట్టించుకోకపోతే మీకు ఎలా అనిపిస్తుంది? లేకుంటే రివర్స్గా, గిఫ్ట్స్ ఉన్నా లేకపోయినా, నాన్న లేకుంటే మమ్మీ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, నువ్వు
ఉంటే చాలు, లేకుంటే ఐఎమ్ వెరీ వెరీ జాయ్ఫుల్ బికాస్ ఆఫ్ యూ అన్నారు. ఎట్లా అనిపిస్తుంది? అసలు మనకి ఆనందానికి హద్దులు ఉండవు, రైట్? అవునా కదా? సో అలాంటిది ఇక్కడ దేవుడు కోరుకుంటున్నాడు మన దగ్గర నుంచి. ఎందుకంటే హీ అలోన్ డిజర్వ్స్ ఇట్. మనం కోరుకోలేము. నన్ను బట్టి ఆనందించండి అని చెప్పడానికి మనకేమైనా ఉందా అసలుకి? ఈజ్ దెర్ ఎనీథింగ్ ఫ్రమ్ అవర్ సైడ్ నన్ను బట్టి ఆనందించండి చెప్పగలమా అసలుగా ఆ మాట? దేవుడికి చెప్పగలమా? మేబీ కొంతమందికి హ్యూమన్ రిలేషన్షిప్స్లో మాట్లాడచ్చు, కానీ దేవుడి ఆజ్ఞ ఇస్తున్నాడు. పౌలు ఇస్తున్నాడంటే పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ఈ ఆజ్ఞని ప్రతి ఒక్క విశ్వాసకి ఇస్తున్నాడు. మీరు ఆలోచించండి, ఎల్లప్పుడూ ఆనందించగలరా? ఫస్ట్ పాయింట్, ప్రాక్టికల్ ఇంపాసిబిలిటీ. సో మనం ఎల్లప్పుడూ అన్నప్పుడు మనం ప్రతి సిచ్యువేషన్ గురించి ఆలోచిస్తాం. ఇక్కడ ఎల్లప్పుడూ అన్నప్పుడు ప్రభువుని బట్టి అని చెప్తున్నాం, ఆయన్ని బట్టి మనం ఆనందించాలి. మీరు కనుక జెఫన్యా గ్రంథం 3:17 చదివితే, ఇన్ఫాక్ట్ మీరు చదవాలని చదవండి ఎవరైనా గట్టిగా. జెఫన్యా గ్రంథం 3:10. చూసారా? ఆయన బహు ఆనందముతో నీ యందు, దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి వాళ్ళే చెప్తున్నాడు, నీ యందు సంతోషించును. నెక్స్ట్ కంటిన్యూ దా. సంతోషం, ఆనందం, సంతోషం ఇంటర్చేంజబుల్, దే ఆర్ నాట్ డిఫరెంట్. హర్షించును అనే మాట ఉపయోగించాడు. ఒకటి బహు ఆనందంతో ఏం చేస్తున్నాడు? బహు ఆనందంతో మన యందు, రైట్? మనల్ని బట్టి బహు ఆనందంతో ఉన్నాడంట దేవుడు. తర్వాత మనల్ని బట్టి హర్షిస్తున్నాడు అనేటటువంటి మాట. హర్షించడం అనేటటువంటిది జనరల్గా మనం తెలుగులో పంచ్ లేదు మనకి, ఎందుకంటే మనం జనరల్గా అట్లాంటి పదాలు విన్నాం. మీరు కనుక డిఫరెంట్ తర్జుమాలో చదివితే ఇంగ్లీష్లో ఒకానొక తర్జుమాలో ఏమనుకుంటే, మిమ్మల్ని బట్టి ఆయన పాటలు పాడుతున్నాడంట. హీ సింగింగ్ ఓవర్ యూ. ఎప్పుడు పాడతాం చెప్పండి మనం పాటలు? తల్లిదండ్రులు, అసలు పాటలు రానోళ్ళు కూడా పాటలు పాడతారు. పిల్లలు పుట్టినప్పుడు ఏమవుతుంది? సిగ్గు, బిడియం, ఇవన్నీ వెళ్ళిపోతాయి. ఎక్కడికి వెళ్ళిపోతాయో తెలియదు. బాగా కాన్షియస్ అయినటువంటి వాళ్ళు కూడా తమకు పిల్లలు పుట్టినప్పుడు, లేకుంటే చిన్న చిన్న పిల్లల్ని మనం ఎత్తుకున్నప్పుడు ఒక చిన్న చిన్న ముద్దు ముద్దు మాటలు వస్తూ ఉంటాయి. బికాస్ యు ఆర్ జాయ్ఫుల్ ఆఫ్ దట్ పర్టికులర్ పర్సన్. ఆ పర్సన్ బట్ జాయ్ ఉన్నప్పుడు దేర్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ సింగింగ్, హర్షధ్వనులు అనేటటువంటి రావడం మనం చూస్తాం. దేవుడు నిన్ను బట్టి, నన్ను బట్టి బహు ఆనందంతో ఉన్నాడు. ఈ మాట వాస్తవానికి దేవుడు నేరుగా చెప్పలేనటువంటి పరిస్థితి, కానీ ఆయన చెప్పగలిగాడు. ఎందుకు అంటే ఆయన ప్రియకుమారైన యేసు క్రీస్తుని బట్టి ఆయన ఆనందిస్తున్నారు కదా. ఆయన బట్టి ఆనందించాడు కాబట్టి ఆయన తరపున ఆయన వెనకాల వెళ్ళినటువంటి మనకు కూడా అటువంటి అవకాశం దొరికింది. ఏమన్నాడు యేసుక్రీస్తు ప్రభు వారికి? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించు. ఏ సేవకుడు గురించి ఓల్డ్ టెస్టిమెంట్లో, న్యూ టెస్టిమెంట్లో ఈ మాట చెప్పాలి? ఐఎమ్ వెల్ ప్లీజ్డ్ అబౌట్, అంటే విత్ మై సన్ అని చెప్తున్నాడు ఇక్కడ. కానీ మనం శత్రువులుగా ఉన్నప్పటికీ, మనం దూరస్తులుగా ఉన్నప్పటికీ క్రీస్తుని మనం హత్తుకున్నాం కాబట్టి, క్రీస్తులో దేవుడు మనల్ని ఏమీ తప్పు చేయనటువంటి నిరపరాధులుగా, నిందారహితులుగా, బ్లేమ్లెస్ పీపుల్గా, రైచస్ పీపుల్గా మనం చూసి మనం బట్టి ఆనందిస్తాం. ఎందుకంటే ఆయన కన్నులు దుష్టత్వమును చూడలేనంత నిష్కలంకము కలిగినటువంటి అలాంటి దేవుడు మనల్ని బట్టి ఆనందిస్తాడు. ఎంత గొప్ప విషయం ఆలోచించండి. కాబట్టి యూ కెన్ రిజాయిస్ ఆల్వేస్ బికాస్ ఆఫ్ హిమ్. ఆయన్ని బట్టి మనం ఆనందించగలం. ఇది ఎట్లుంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ సిచ్యువేషన్, నీ పేరు మర్చిపోయినాను, దేవేందర్కి అమెరికా వీసా వచ్చి కన్ఫర్మ్ అయ్యి December 15th వెళ్తున్నాడు. కానీ సడన్గా ఇప్పుడు ఆయన క్రికెట్ ఆడుతూ కింద పడి కాలు ఇరగొట్టుకున్నాడు.
బాధ ఉంటుందా ఉండదా? బాధ ఉంటుంది భౌతికంగా. ఆనందం ఉంటుందా పోతుందా? సో వెనెవర్ హీ థింక్స్ అబౌట్ ద యుఎస్ వీసా, నేను వెళ్తాను అనేటటువంటిది, ఆ బాధలో కూడా ఆనందం ఉంటుంది ఆయన. యు సీ దట్ ఈస్ దట్. అంటే ఇటర్నల్గా ఉండేటటువంటి మనం దేవునితో మనకున్న సంబంధం అనేటటువంటిది అంత గొప్పదన్నమాట. ఆయన బట్టి మనం ఎల్లప్పుడూ ఆనందించే వారిగా ఉండాలంటున్నాడు. అక్కడ ఉంటారు అని చెప్పలేదు, ఉన్నారు అన్నాడు మొదటి పేతురులో. యు ఆర్ సో జాయ్ఫుల్ అంటున్నాడు. కానీ మనం తర్వాత డ్రిఫ్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మళ్ళా దేవుడు రిమైండ్ చేస్తున్నాడు మనల్ని కృతజ్ఞతగా ఉండమని రిమైండ్ చేస్తున్నాడు. మనల్ని ప్రభు వల్ల జ్ఞాపకం త్యాగానికి జ్ఞాపకం చేసుకోమని రిమైండ్ చేస్తున్నాడు. అలాగే ఇప్పుడు ఇక్కడ మీరు ఆనందంగా ఉండండి, నన్ను బట్టి ఆనందంగా ఉండండి అంటాడు ఇంకో మాట. ఎందుకంటే నేను ఇటర్నల్, నేను శాశ్వతంగా ఉండేటటువంటి వాడిని, నేను ఎప్పటికీ మారేటటువంటి వాడిని కాదు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాను. నా స్వభావం మారదు, నా ప్రేమ మారదు, నా కృప మారదు, నా నీతి మారదు, నా ఉగ్రత మారదు, నా న్యాయం మారదు, నా లక్షణాలు ఏవి కూడా మారవు. ఐఆమ్ ఏమంటారు, ఇమ్యూటబుల్, అన్చేంజింగ్. భరోసా తీసుకోండి. రైట్? నా శక్తి సామర్థ్యాల విషయంలో, లేకుంటే మీ పట్ల నేను కలిగి ఉన్న ప్రణాళిక విషయంలో ఐఆమ్ ఆల్వేస్ ఫర్ ఎవర్ ఆ విధంగానే. కాబట్టి యాజ్ బిలీవర్స్, లేకుంటే దేవుని పిల్లలుగా నన్ను బట్టి ఆనందించడం మీరు నేర్చుకోవాలి. ఇన్ఫాక్ట్ మీరు పాటించాలి. అది చాలా ఇంట్రెస్టింగ్ కమాండ్ ఇది. ఎందుకు ఇంట్రెస్టింగ్ కమాండ్ అంటే, మనం ఆనందాన్ని ఒక ఎమోషన్తో ముడిపెట్టాం కాబట్టి, రైట్? బట్ ఇట్స్ యాటిట్యూడ్ అనేటటువంటి ఆ దేవుణ్ణి బట్టి, ప్రభువా నిన్ను బట్టి నేను ఆనందిస్తాను. బైబిల్లో మనకి అతిశయించడానికి ఏ అవకాశం ఇవ్వలేదు. అతిశయించకూడదు. జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి అతిశయించకూడదని చాలా ఎంఫటిక్ నోట్. కానీ అతిశయించేవాడు దేన్ని బట్టి అతిశయించవాలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించున్న యెహోవా నేనే అని నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయించాలి అని చెప్పినప్పుడు, దేవుని బట్టి అతిశయించాలి, దేవుని బట్టి ఆనందించాలి. బికాజ్ హీ అలోన్ డిజర్వ్స్ అవర్ జాయ్ అన్నమాట, అల్టిమేట్ జాయ్. ఈ చిన్న చిన్న ఆనందాలన్నీ కూడా అసలైనటువంటి ఆనందానికి నడిపియాలి అని సిఎస్ లూయిస్ చెప్తున్నాడు. ఈ లోకంలో భౌతికంగా మనం ఎక్స్పీరియన్స్ అయినటువంటి ప్రతి ఒక్క ఆనందం దేవుడు ఇచ్చిందే, కానీ దాంట్లోనే ఉండిపోవద్దు. యూ హ్యావ్ టు గో టు ద అల్టిమేట్ జాయ్ విచ్ ఈస్ జీసస్ క్రైస్ట్. ఆ అత్యంత ఆనందమయమైనటువంటి క్రీస్తు దగ్గరికి మనం వెళ్ళాలని మనం ఆజ్ఞాపించబడ్డాం. ఎందుకంటే ఆయన తప్ప ఇంకొక ఆనందం ఏర్పడదు. అదే సిఎస్ లూయిస్ అందుకే ఏమన్నారు తెలుసా? గాడ్ కెనాట్ గివ్ హ్యాపీనెస్ అపార్ట్ ఫ్రమ్ హిమ్సెల్ఫ్, బికాస్ అంటే దట్ ఈస్ స్పీకింగ్ అబౌట్ ట్రూ జాయ్. దేవునిలోనే మనకి సర్వ సుఖములు, నిత్య సుఖములు ఉన్నాయని చెప్తున్నారు బైబిల్. కాబట్టి ఆయన సన్నిధిని, ఆయన్ని మనం కోరుకోవాలి, ఆయన్ని బట్టి ఆనందించాలి. అమేజింగ్, రైట్? దట్స్ అ చాయిస్. సింపుల్గా ఏంటంటే, హ్యాపీనెస్ అనేటటువంటిది రెస్పాన్స్, ఆనందం అనేటటువంటిది చాయిస్. ఓకే, బర్త్డే కేక్ కూసినప్పుడు స్పాంటేనియస్గా దేర్ ఇస్ అన్ ఎమోషన్ ఇస్ కమింగ్ అవుట్. ఈవెన్ ఇఫ్ యు ఆర్ అన్ ఇంట్రోవర్ట్, లోపల కొంచెం ఉప్పొంగుతూ ఉంటుంది. బట్ జాయ్ అనేటటువంటిది యూ హ్యావ్ టు మేక్ అ రెజల్యూషన్. నువ్వు ఈ చాయిస్లో, ప్రభువా ఇట్లాంటి పరిస్థితి ఉన్నప్పటికీ నిన్ను బట్టి నేను ఆనందిస్తాను, యు ఆర్ మై చాయ్ అనేటటువంటిది నేను చెప్పగలగాలి. హోప్ యూ అండర్స్టూడ్. ఒకవేళ మీరు కనుక ఈ ఆనందం అనేటటువంటిది రోమా 15:13 తర్వాత మీరు రాసుకోండి ఇవన్నీ కూడా. మొదటి పేతురు 1:8, యాకోబు 1:2-3 దాంట్లో కూడా మంచిగా ఉంది. యాకోబు పత్రికలో ఏమన్నా తెలుసా? కౌంట్ ఇట్ ఆల్ జాయ్ మై బ్రదర్స్, లేకుంటే కన్సిడర్ ఇట్ ఆల్ జాయ్. అంటే మీరు వేరియస్ ట్రయల్స్ గుండా, అంటే మహాశ్రమల గుండా మీరు వెళ్తున్నప్పుడు, నానా విధములైనటువంటి ఆ యొక్క హింసల గుండా, శ్రమల గుండా, కష్టమైన పరిస్థితులు వెళ్తున్నప్పుడు మహానందం అని ఎంచుకొనుడి అంటున్నాడు. మహానందం అని చెప్పడం లేదు, మహా ఆనందం అని ఎంచుకొనుడి. కన్సిడర్ ఇట్. సో దెర్ ఇస్ అ చాయిస్ దట్ వీ హ్యావ్ టు మేక్. ఇవన్నిటి గురించి మీరు దయచేసి తర్వాత ఆలోచన చేసుకోండి, ఓకేనా?
కారీ టాంగో అనేటటువంటి ఒక మంచి దైవజనరాలు ఈ విధంగా చెప్తున్నారు. కాన్సన్ట్రేషన్ క్యాంప్లో ఉన్నప్పుడు చాలా భయంకరమైనటువంటి ఫోర్స్డ్ లేబర్, హార్ష్ ట్రీట్మెంట్ గుండా వెళ్తున్నటువంటి పరిస్థితి. కానీ కారీ టాంగో అండ్ ఫెలో ప్రిజనర్స్ చోస్ టు సింగ్ సాంగ్స్, హిమ్స్. అది చాలా ఇంపార్టెంట్. అటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు దేవునికి పాటలు పాడాలని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. Then what happened? Despite the brutal conditions, the act of worship brought again great peace to the prisoners. Amazing, right? Those are the results. మనం రిజల్ట్స్ గురించి ఆలోచించడం లేదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే జాయ్ఫుల్. ఓకే, అవర్ ఫోకస్, అవర్ మోటివ్, అవర్ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే సింపుల్గా జీసస్ క్రైస్ట్ ఈజ్ వర్ది అండ్ ఈజ్ వర్ది ఆఫ్ అవర్ జాయ్. ఆయన్ని బట్టి మనం ఆనందించాలి, అంతే. దట్ ఈస్ ద కమాండ్. బై ప్రోడక్ట్ గురించి ఆలోచించవద్దు. కొన్నిసార్లు కొంతమంది బై ప్రోడక్ట్ చెప్తా ఉంటారు, దేవుణ్ణి వర్షిప్ చేస్తే మీ యొక్క జీవితంలో గొప్ప విడుదల వస్తుందని. అవన్నీ దేవుణ్ణి ఎందుకు వర్షిప్ చేయాలి అంటే మనం ఈజ్ వర్ది ఆఫ్ అవర్ వర్షిప్. దట్స్ ఇట్. బై ప్రోడక్ట్స్ చూడకూడదు మనం. ఓకే, కాన్సిక్వెన్సెస్ అవన్నీ కూడా మనం ఆలోచించాలి. కాబట్టి దయచేసి మీరు కనుక దీని గురించి డీప్ స్టడీ చేయాలనుకుంటే హబక్కూకు 2వ అధ్యాయం, హబక్కూకు 3వ అధ్యాయాన్ని మీరు దయచేసి అర్థం చేసుకోండి. మనం దేవునిలో ఆనందించాలంటే ఆయన గురించినటువంటి జ్ఞానం మనకు ఉండాలి. స్పెండ్ టైం విత్ ద లార్డ్, స్పెండ్ టైం విత్ ద వర్డ్. ఆయన వాక్యంతో బాగా టైం గడపండి, మెడిటేట్. హబక్కూకు కూడా ఇటువంటి ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఎప్పుడైతే ఆయన దేవుని గురించినటువంటి ఇన్సైట్ ఆయనకు వచ్చిందో, అప్పటి కాలంలో రెవల్యూషన్ వచ్చిందో, ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు? చాలలో పశువులు ఉన్నా లేకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలించినా ఫలించకపోయినా, నేను నా దేవుని యందు ఆనందిస్తాను అనేటటువంటి ఒక స్ట్రాంగ్ నిర్ణయాన్ని ఆయన తీసుకోవడం ఇక్కడ జరిగింది. మొత్తం కూడా మీరు చూస్తే దేవుడు ఆయన ఇజ్రాయెల్ పట్ల చేసినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుని, ఇన్ఫాక్ట్ దేవుడు మాట్లాడతాడు సాదృశ్య రూపకంగా, అలంకారప్రాయంగా ఆయన మాట్లాడుతున్నప్పుడు అవన్నీ కూడా రియలైజ్ అవుతాడు. కాబట్టి ఒక ప్రిన్సిపల్ మనం ఏం డిరైవ్ చేయొచ్చు అంటే, మనం కనుక దేవునితో ఎక్కువగా స్పెండ్ చేసినప్పుడు, ఆయన వాక్యంతో ఆయనతో స్పెండ్ చేసినప్పుడు ఆయన బట్టి ఆనందించే అవకాశం కదా. రిలేషన్షిప్ ప్రొడ్యూసెస్ గ్రేట్ జాయ్. రిలేషన్షిప్పే లేకపోతే జాయ్ ఉండదు. ఓకే, అబ్స్ట్రాక్ట్. ఓకే, ఆస్టన్కి మీరు అందరూ థ్యాంక్స్ చెప్పాలి. ఈ టైం లేకపోతే మీ పరిస్థితి ఏమై ఉండేది. వచ్చేటప్పుడు క్రిస్టి చెప్తున్నా, నేను 5 గంటల వరకు తీసుకుంటా మీ అందరికీ అని చెప్పినాను. కానీ చూసినప్పుడు ఇప్పుడు ఇది నన్ను పరిచయం చేస్తుంది. ఇట్స్ ఓకే, రైట్. నెక్స్ట్, సూపర్ న్యాచురల్ కమాండ్. ఓకే, సూపర్ న్యాచురల్ కమాండ్ అండ్ సూపర్ న్యాచురల్ ప్రామిస్. రెండోది ఏంటంటే కవనెంట్ ఆర్ ప్రామిస్. ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ P, you can write it as promise. If you are following C, you can write it as covenant. నిబంధన, ప్రామిస్, వాగ్దానం. ఏంటా వాగ్దానం? ఇక్కడ చూడండి, సమస్త జ్ఞానమునకు మించిన, వర్స్ 7లో ఈ మాట ఉంటుంది, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన మన హృదయములకు, మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉంటుంది, కావలి ఉంటుంది అనేటటువంటి ఎంత గొప్ప వాగ్దానం కదా ఇది. మీరు జనవరి 1 వరకు వెయిట్ చేయకండి, డిసెంబర్ 31 వరకు దీన్ని తీసుకొని మీరు మీ యొక్క ఇంట్లో పెట్టుకోవచ్చు. దిస్ ప్రామిస్ ఈస్ a supernatural promise for Christians and only Christians can experience it. Unbelievers can never do that. ఏమని చెప్తాను ఇక్కడ? సమస్త జ్ఞానానికి మించినటువంటి దేవుని యొక్క సమాధానం, పీస్ ఆఫ్ గాడ్. పీస్ అనేటటువంటి దాని గురించే కదా మనం ఎదురు చూస్తుంది. పీస్ ఆఫ్ గాడ్ అంటే సెరెనిటీ, ప్రశాంతత, కామ్నెస్, క్వైట్నెస్, లోపల ఒక అచంచలమైనటువంటి స్థిరమైన నిమ్మలత్వం, అంటే షేక్ కానటువంటి ఒక లాంటి ఫీలింగ్ అన్నమాట, నెమ్మది. రైట్. కొంతమందికి అనిపిస్తారే ఇట్లాంటి పరిస్థితుల్లో ఎట్లా ఉండగలుగుతుందో మీరు అనిపిస్తారు. రైట్, అదే అన్నమాట. కొంతమంది బయటకు నటించవచ్చు, లోపల బాగా అలజడి ఉండొచ్చు, బట్ ఇక్కడ లోపల కూడా ప్రశాంతత గురించి మాట్లాడుతున్నాడు. అది దేవుడిస్తా అన్నాడు. ఇన్ఫాక్ట్ అది ఏంటది? మీ హృదయములకు, మీ తలంపులకు కావలి. కావలి అంటే సెక్యూరిటీ. సెక్యూరిటీ అన్నప్పుడు మన ATM దగ్గర సెక్యూరిటీ గార్డ్స్ గురించి ఆలోచించాలి. వాళ్ళు జాబ్ లేక వాళ్ళు ఆ విధంగా ఉంటారు. సెక్యూరిటీ అంటే మన రాంబాబు అన్న స్ట్రాంగ్, లేకుంటే స్కాట్లాండ్ సెక్యూరిటీ, మిలిటరీ
సో అట్లాంటి వాళ్ళని చూసుకోవాలి. ఎవరు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు శత్రువు రాకుండా వాళ్ళు కావలి ఉంటారు. ఈగ వాలకూడదు. ఎస్పీజీ కమాండర్స్ మీకు తెలుసు కదా, మన యొక్క ప్రధానమంత్రి మోదీకి వాళ్ళు 2 అంచెలు 3 అంచెలు 4 అంచెల అసలు ఎవరు ఆయన్ని కాపాడుతున్నారో కూడా మనకు తెలీదు. కానీ ఈగ కూడా వాలకుండా వాళ్ళ ప్రాణాలని పక్కన పెట్టి మరి దాన్ని చేసుకుంటారు. ఇక్కడ కావాలి అంటే కూడా అదే. దేవుని వాగ్దానం ఏంటంటే ఈ సమాధానం అనేటటువంటిది సెక్యూరిటీ గార్డ్. అర్థమవుతుందా? మీ హృదయాలకి ఏ విధమైనటువంటి అలజడి రాకుండా, మీ యొక్క మనస్సులకి ఏ విధమైన అలజడి రాకుండా ఆ సెక్యూరిటీ గార్డ్స్ ఏ విధంగా అయితే ప్రధానమంత్రిని కాపాడుతున్నారో, ఈ యొక్క దేవుని సమాధానం మీ హృదయాల్ని మీ తలంపులకి కావాలి ఉంటుందని చెప్తున్నాడు ఇక్కడ. గొప్ప వాగ్దానం. అంటే ప్రతికూలమైన పరిస్థితుల్లో సమాధానంగా ఉండడం అసాధ్యమైనటువంటి పని. మనం సమాధానం ఎప్పుడు ఉంటాం? ఎప్పుడైతే ఆ యొక్క సిచ్యువేషన్ని పరిష్కరింపబడినప్పుడు సమాధానం అనిపిస్తుంది. చాలా ఒత్తిడి ఉంటుంది, ఒక సమస్య ఉంటుంది. ఆ సమస్య తీరిన తర్వాత ఒక ఫీలింగ్, ఒక కొంతమంది ఎక్స్ప్రెస్ చేయకపోతే లోపల వాడు అబ్బా అయిపోయింది నా పని. ఒక ఇంటర్వ్యూ ఉన్నా, ఒక ఏదైనా సరే, ఒక మెసేజ్ ఉన్నా, లేకుంటే ఇది చాలా చిన్నవి బట్ పెద్ద పెద్దవి కూడా ఉంటాయి. అయితే ఈ వాగ్దానం సూపర్ న్యాచురలే, కానీ వాగ్దానం యొక్క నేచర్ ఏంటంటే ఇట్స్ కండిషనల్. ఇది డైరెక్ట్గా మీకు ప్రతి ఒక్కరికి, ఇక దేవుడి బిడ్డలకి ఈజీగా వచ్చేటటువంటిది కాదు ఈ వాగ్దానం. వాగ్దానం అంటే షరతులతో కూడుకున్నది. చాలా ఇంపార్టెంట్. మీరు ఎనీ ప్రామిస్ యూ కెన్ టేక్. వాగ్దానం అంటేనే ఇది నువ్వు చేస్తే నేను ఇది చేస్తాను, దేవుడు మనతో నిబంధన చేసుకుంటున్నాడు, ఒడంబడిక. కమాండ్ అంటే అన్కండిషనల్. మనం ఏం చేసేసాము? కమాండ్స్ని కండిషనల్ చేసేసాం. ప్రభువా నాకు వీలైతే లేదు, కొంచెం నేను వీక్గా ఉన్నా, లేకుంటే నేను ఎందుకు స్వార్థ ప్రకటించలేదంటే రీజన్ ఇస్తాం, ఎందుకు బైబిల్ చదవలేదంటే రీజన్ ఇస్తాం, ఎందుకు అబద్ధాలు ఆడామంటే రీజన్ ఇస్తాం, లేకుంటే ఎందుకు ఇట్లా చేసాం రీజన్ ఇస్తాం. సో వీఆర్ ఎక్స్క్యూజెస్ని కండిషన్స్గా పెడుతున్నాం మన అందరం. యాక్చువల్గా దోస్ ఆర్ అన్కండిషనల్. నీ సిచ్యువేషన్ ఎట్లున్నా సరే, దిస్ ఈజ్ ద కమాండ్ అండ్ యూ హ్యావ్ టు ఒబే. ఐ విల్ గివ్ రిసోర్సెస్, నేను మీకు ప్రొవైడ్ చేస్తాను రిసోర్సెస్ని, కానీ యూ హ్యావ్ టు ఒబే. కానీ కమెనెంట్ అట్లా కాదు, లేకుంటే నిబంధన అట్లా కాదు, ప్రామిస్ అట్లా కాదు. ప్రామిస్ అంటే ఏంటి? నువ్వు ఇది చెయ్యి నేను చేస్తాను. అందుకే మీరు ఆ వచనంలో ఏమనుంది, ఇక్కడ 7th వర్స్లో ఏమనుంది? అప్పుడు. ఎప్పుడు? అప్పుడు. అండర్లైన్ దట్ వర్డ్, అప్పుడు. సో ఈ అప్పుడు అనేటటువంటిది మనం తీసేసి ఈ యొక్క ప్రామిస్ కార్డ్లో ఈ కేవలం ఈ ఒక వాగ్దానం రాస్తే వాళ్ళు ఎన్ని సంవత్సరాలు తీసుకుంటున్నా కానీ వాళ్ళ జీవితంలో సమాధానం ఉండదు. ఎందుకంటే దెర్ ఈజ్ అ కండిషన్. ఆ కండిషన్, మీరు ఏ ప్రామిస్ అయినా తీసుకోండి, దెర్ ఈజ్ అ కండిషన్. ఓకే, ప్లీజ్ అండర్స్టాండ్ దట్. ఏమంటున్నాడు ఇక్కడ? కండిషన్ ఏంటంటే దేనిని గూర్చి కూడా చింతపడదు. అదొక కండిషన్. అక్కడతో ఆగిపోలేదు. చింతపడొద్దు అనేటటువంటి దాంతో ఆగిపోలేదు. మీరు ఆల్రెడీ చింత గురించి వినుంటారు కదా, విన్నారా? ఐ థింక్ మై ఫ్రెండ్, మై క్లోజ్ ఫ్రెండ్, ఐ థింక్ మీకు ఆల్రెడీ ఆ సందేశాన్ని ఇచ్చాడు. ఎందుకంటే మా దగ్గర ఇచ్చాడు కాబట్టి నేను దాని గురించి ఎక్కువగా చెప్పాలనుకోవట్లేదు. వరీ ఈజ్ అ వెరీ డేంజరస్ థింగ్, రైట్? దేని గురించి కూడా ఆలోచించవద్దు. సింపుల్ డెఫినేషన్ ఏంటంటే హోప్లెస్ థింకింగ్. దేవుడు మాత్రమే చేయగలిగిన దాన్ని నువ్వు నేను చేయాలని తాపత్రయపడ్డం. అందుకే పొట్టోడు నేను పొడుగవ్వాలనుకుంటే ఎట్లయితే చెప్పండి? యేసుక్రీస్తు వారు 6 సార్లు ఏమంటాడంటే మత్తయి సువార్తలో చింతించొద్దు, చింతించొద్దు, చింతించొద్దు. చింతపడి మీరు ఏం చేస్తారు? మీరు వరి అయి మీరు ఏం చేస్తారు? మీరు కొంచెం అన్నా పెరగగలరా అని చెప్తున్నా. అంటే దేవుడు మాత్రమే చేయగలిగినటువంటి వాటిల్ని నేను లేకుంటే నువ్వు చెయ్యాలని మనం తాపత్రయపడ్డది ఈ వరికి దారితీస్తుంది. లేకుంటే ఇక నేనే దేవుణ్ణి అన్నట్లుగా మనం కొన్ని విషయాలు చేస్తా ఉన్నాం. కానీ ఏం చేయాలి? ఓకే, చింతపడద్దు. ఓకే, ఈ రోజున అర్థమైపోయింది, నేను ఇప్పుడు నుంచి చింతపడను. ఏం చేయాలి మరి? ఏం చేయాలి? అక్కడే ఉంది, చింతపడకూడదు. కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనములతో కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి. వరి గురించి కారీ ట్యాంబు ఏమనుంది? వరి డజంట్ ఎంటీ
టుమారో ఆఫ్ ఇట్స్ సారోస్ ఇట్ ఎంప్టీస్ టుడే ఆఫ్ ఇట్స్ స్ట్రెంగ్త్ అనేటటువంటి చాలా మంచిగా చెప్పింది. చాలా విషయాల గురించి మనం వరి అవుతాం. సో ఇక్కడ మన యొక్క విన్నపాలన్నీ ఇంకో రకంగా చెప్పాలంటే మన వరి అనేది దేనికి ఉంటుంది, మనకున్నటువంటి స్ట్రెస్ చాలా విషయాల పట్ల వరి ఉంటుంది. ఆర్థికంగా, రైట్, భవిష్యత్ ఫైనాన్షియల్ వరీస్ ఉంటాయి, హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, ఫ్యామిలీ కన్సర్న్స్ ఉంటాయి, వర్క్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి, సేఫ్టీ కన్సర్న్స్ ఉంటాయి, సోషల్ యాంగ్జైటీ ఉంటుంది, అన్సర్టనిటీస్ గురించి, ఫ్యూచర్ అన్సర్టనిటీస్ గురించి వరి ఉంటుంది, పర్సనల్ షార్ట్ కమింగ్స్ గురించి, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ గురించి, ఇట్లాగా గ్లోబల్ ఇష్యూస్. ఇప్పుడు యుక్రెయిన్ అది యుద్ధం జరుగుతుంది కదా, నా పరిస్థితి ఏంటి అనేటటువంటిది కూడా ఉంటుంది అనమాట. స్టాక్ మార్కెట్ కొలాప్స్ అయితే నా పరిస్థితి ఏంటి, దిస్ అ వరీ అబౌట్ ఎవ్రీ ఆస్పెక్ట్. అన్నిటినీ మనం ఏం చేయాలి, దేవుడు ఏమంటున్నాడు సింపుల్గా, నాకు తెలియజేయండి అంటున్నాడు. ఇది కొంచెం సాఫ్ట్గా ఉంది. మీరు 1 పేతురు పత్రిక 5:7 చదవండి ఒకసారి. అప్పటి నుంచి టైం కనిపిస్తలేదు, నా ప్రాబ్లం అని ఈ టైం అంతా మైనస్. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. చూసారా, మీ చింత యావత్తు ఏం చేయాలి, ఆయన మీద వెయ్యమంటున్నాడు. తెలుగులో పంచ్ లేదు. వేయుడి అంటే చాలా సాఫ్ట్గా మంచిగా అనిపిస్తుంది. వేయుడి అంటే ఇంగ్లీష్లో ఏమనుంది, కాస్టింగ్. ఇంకా చెప్పాలంటే మీరు క్రికెట్ ఆడేటప్పుడు బాల్ ఏం చేస్తారు, ఫీల్డర్ ఏం చేస్తారు అమ్మా చెప్పు, త్రో చేస్తారు. ఎవరికి, వికెట్ కీపర్కి ఇసిరేస్తారు కదా, అది ఆ వర్డ్ ఉపయోగించారు. మీ యొక్క ప్రతి ఒక్క విషయాన్ని ఇసిరి నా మీద ఏంటి అంటున్నాడు దేవుడు. ఆయన తెలుసు ఇదే విషయాల్ని నువ్వు పెట్టుకొని ఉంటే, నీ మనసులో ఊరికి లోపల పెట్టుకొని ఉంటే నువ్వు లేనిపోని దానికి గురైపోతావు. నువ్వు జీవించలేవు ఈ లోకంలో, నువ్వు తీర్చుకోలేవు అండ్ నువ్వు జీవించలేవు. దేవుడు ఏమన్నాడంటే ఇస్రాయేలు నా పైన ఏమని అంటున్నాడు, నేను మీ గురించి పట్టించుకుంటున్నాను, మీరు ఇస్రాయేలు నా పైన, నేను చూసుకుంటా కదా, మీరేం చేయలేరు. ఐ ఆమ్ ద సావరెన్ లార్డ్, ఐ కెన్ కంట్రోల్ సిచ్యువేషన్స్. నేను మార్చాలనుకుంటే మారుస్తా, లేకుంటే లేదు. కానీ మీకు ఒకటి మట్టి చేస్తా, గ్యారంటీగా మారుస్తానని చెప్పలే ఇక్కడ. మీరు వరీలన్నీ నా పైన వేయండి, నేను మీకు అన్ని సొల్యూషన్స్ ఇస్తా అన్నాడా? మీకున్న సిచ్యువేషన్స్ అన్నీ నాకు చెప్పండి, నేను మీకు మొత్తానికి విడుదల ఇస్తానని చెప్పాడా? విడుదల, విడుదల, ఫ్రీడమ్, ఫ్రీడమ్ అనేటటువంటి వాళ్ళు ఈ చదవాలి. దేవుడు ఫ్రీడమ్ ఇస్తాడంటే ఇస్తాడు, కానీ ఆయన ఇవ్వాలనుకున్నప్పుడే ఇస్తాడు. ముఖ్యంగా ఆయన ఇచ్చేటటువంటి విషయం ఏంటి తెలుసా, సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం మన హృదయంలో కల పీస్ ఆఫ్ గాడ్ దట్ సర్పాసెస్ ఆల్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్. ఈ యొక్క ఏమంటారు, థ్యాంక్ యూ, మనకి ఇట్ విల్ గాడ్ అవర్ హార్ట్ అండ్ మైండ్. హార్ట్ ఎమోషన్స్, మైండ్ థింకింగ్. ఇక్కడే కదా వరి అనేటటువంటిది ఎక్కువగా థింకింగ్లో ఉన్నది, ఎమోషన్గా వ్యక్తపరుస్తూ ఉంది. ఈ రెండింటిని కంట్రోల్ చేస్తా, రానికుండా డిఫెండ్ చేస్తా అని చెప్తున్నాడు. ఐరన్ మ్యాన్ కంటే ఫాస్ట్గా ఆ ఫీల్డ్ అది కూడా కొన్నిసార్లు పోతుంది. ఈవెన్ మూవీలో కూడా ఐరన్ మ్యాన్ అట్లాంటి వాళ్ళు కూడా నలిగిపోతూ ఉంటారు. అట్లీస్ట్ ఆ యొక్క కొంచెమన్నా రియాలిటీ చూపించారు. ఇది ఈ షీల్డ్ చాలా పవర్ఫుల్, పీస్ ఆఫ్ గాడ్. అది మీరు ఆశ్చర్యం ఏంటంటే కింద కూడా ఇంకొక పీస్ ఉంది. ఏంటది, పీస్ ఆఫ్ గాడ్ గురించి చెప్తూ గాడ్ ఆఫ్ పీస్, సమాధాన కర్త అయిన దేవుడు మన గురించి మాట్లాడు. సమాధాన కర్త అయిన దేవుడు మీకు తోడై ఉంటాడని నెక్స్ట్ చెప్తున్నాను, మేబీ 9th verse. అంటే సమాధానానికి కర్త అన్నప్పుడు హీ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఆల్ పీస్. సో పైన మనకు కనిపించినటువంటి ఆ యొక్క పీస్, సమాధానం, బైబిల్లో సమాధానం అని కనిపించిన దగ్గరల్లా కూడా దాని గురించి ఆలోచించకూడదు. ఇక్కడ చాలా మంది తప్పు చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. జనరల్గా సమాధానం అంటే ప్రశాంతత, నెమ్మది, నిమ్మలత్వం, ఒకలాంటి ఫీలింగ్. కానీ బైబిల్లో సమాధానం గురించి ఇంకా స్ట్రాంగ్ వర్డ్ ఉపయోగించారు వేరే సిచ్యువేషన్స్లో. ఎందుకంటే అది కనుక జరగకపోతే ఇది జరగదు మన జీవితంలో. రోమాపత్రిక 5లో ఈ మాట ఉంది. ఏముంది తెలుసా అండి, దేవునితో మనకి సమాధానం కలుగజేశారు అనేటటువంటి మాటలు మనం చూస్తున్నాం. శత్రువులుగా ఉన్నటువంటి మనల్ని దేవుడు తనతో సమాధానపరుచుకున్నాడు అనేటటువంటిది. సో ఇక్కడ సమాధానం మనకి నెమ్మది ఇవ్వడానికి కాదు, ఇక్కడ శత్రువులుగా ఉన్నాం. ఎందుకు, ఆయనకి రెబెలియస్, ఆయనకి తిరుగుబాటు చేశాం. ఇన్ఫాక్ట్ ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలను ధిక్కరించాం మనం.
నా ఇష్టం అన్నట్లుగా మనం జీవించాం హ్యూమన్ బీయింగ్స్గా. కానీ క్రీస్తుని ఎప్పుడైతే హత్తుకున్నామో, క్రీస్తు చేసిన త్యాగాన్ని మనం పట్టుకున్నామో, విశ్వసించామో, ఏం జరిగిందంటే దేవుడు మనతో సమాధాన పడ్డాడు. అంటే ఏంటి అర్థం? రికన్సిలియేషన్ జరిగింది అని. ఇద్దరి మధ్యలో గొడవలు అయితే ఏమైతే చెప్పండి? పీస్ ఉంటుందా? శత్రుత్వం ఉంటుంది వాళ్ళిద్దరి మధ్యలో. ఆ శత్రుత్వం మళ్ళా కలిసి రికన్సిలియేషన్ జరగాలి. అది ఆ సమాధానం గురించి మాట్లాడుతుంది. ఈ సమాధానం లేకపోతే వర్టికల్గా ఈ ఇంటర్నల్ పీస్ అనేటటువంటిది జరగదు. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ ఐఎమ్ ఎంకరేజింగ్ యూ టు థింక్ అబౌట్ దీస్ థింగ్స్. యూ కెనాట్ హ్యావ్ ద ఇన్నర్ పీస్ ఆఫ్ గాడ్ అంటిల్ అండ్ అన్లెస్ యూ హ్యావ్ పీస్ విత్ గాడ్. నువ్వు దేవునితో సమాధాన పడకుండా నీ అంతరంగంలో దేవుని యొక్క సమాధానాన్ని నువ్వు ఎక్స్పీరియన్స్ అవ్వడం అసాధ్యం. ఏ విధంగా అయితే ఒక క్రైస్తవేతరుడు, ఒక అవిశ్వాసి ఈ యొక్క సూపర్ న్యాచురల్ పీస్ని ఎంజాయ్ చేయలేడో, నువ్వు కూడా ఎంజాయ్ చేయలేవు. దేవునితో మనం సమాధానం పడాలి. చార్ల్స్ స్పర్జన్ అనేటటువంటి వ్యక్తి ఈ విధంగా అన్నాడు. 1857లో ఈ యొక్క మాటలు, October 10, 1857, ఈ నెలలోనే, కొన్ని రోజుల్లోనే ఈ యొక్క మాట. స్పర్జన్ సఫర్డ్ వాట్ ఈస్ కాల్డ్ ద బ్లాక్ డాగ్ అనేటటువంటి దాంతో సఫర్ అయ్యాడు. ఫిగరేటివ్గా మాట్లాడుతున్నాడు. బ్లాక్ డాగ్ అంటే డీప్ డిప్రెషన్లో కూడా ఒక భయంకరమైనటువంటి డిప్రెషన్. ఎంతలా అంటే డిప్రెషన్లో రకరకాలు ఉంటాయి. అన్నం తినరు కొంతమంది, నిద్రపోరు కొంతమంది ఫుల్ నిద్రపోతారు, కొంతమంది ఫుల్ తింటారు. వాళ్ళు దేనిపైన కాన్సన్ట్రేట్ చేయలేరు. చాలా వాళ్ళ యొక్క లైఫ్ వాళ్ళకి చాలా ఎందుకు ఈ లైఫ్ అన్నట్లుగా ఉంటుంది, మిజరబుల్. అలాంటి డీప్ డిప్రెషన్ అనేటటువంటి ఫీలింగ్స్ గుండా వెళ్ళేటటువంటి ఒక వ్యక్తి, దానికి తలకోకుండా ఆయన చేసినటువంటి పని ఏంటంటే, రాదర్ దాన్ హైడింగ్ హిస్ మెంటల్ స్ట్రగుల్స్, హీ పబ్లిక్లీ రోట్ లెటర్స్ డిస్క్రైబింగ్ హిస్ యాంగ్విష్. కాబట్టి ఆ విధంగా చేశాడు. కాబట్టి ఆయన ఏమంటున్నారు తెలుసా అండి? Spurgeon detailed his practice of taking his anxieties to God through prayer and thanksgiving, which he credited for sustaining him through the darkest period in his life. స్పర్జన్ ఎవరండి? ఒక గొప్ప దైవజనుడు. అలాంటి వ్యక్తి కూడా ఇలాంటి పరిస్థితుల్లో వెళ్ళినప్పుడు ఆయన చేసిన పని ఏంటంటే, దేవునికి తన యొక్క ప్రతి ఒక్క సిచ్యువేషన్ని సమర్పించుకుంది. చాలా సింపుల్ థింగ్, కానీ మనం చాలాసార్లు చేయలేం. వీ వాంట్ టు డీల్ విత్ అవర్ సెల్స్. అవునా? మనమే దాన్ని ఎట్లాగొట్లాగా పరిష్కరించాలనే ప్రయత్నం మనం చేస్తుంటాం, తెలుసో తెలియకో, కాన్షియస్లీ ఆర్ అన్కాన్షియస్లీ. కానీ దేవునికి సమర్పించాలి. దేవుడు మాత్రమే చేయగలడు. ఆయనకే చెప్పాలి, ప్రభువా నా పరిస్థితి, దయచేసి ఇంటర్వ్యూని కాదు. చైనాలో ఈ యొక్క హడ్సన్ టైలర్ కూడా చాలా భయంకరమైనటువంటి ప్రమాదంలో పడే టైంలో కూడా నిమ్మలంగా ఉన్నాడంట. ఆయన వాళ్ళ ఓన్ కొడుకు సాక్ష్యం ఇచ్చాడు, సొంత కొడుకు విట్నెస్ చేశాడు దాన్ని. అండ్ దెన్ హీ రోట్ లైక్ దిస్, ఏంటంటే, గాడ్స్ పీస్ కెప్ట్ మీ డ్యూరింగ్ దిస్ వైలెంట్ అప్హీవల్ అనేది. హిస్ పీస్ అండ్ అమిడ్ ద థ్రెట్స్ వాజ్ నోటెడ్ బై కాంటెంపరీస్, వన్ ఆఫ్ దెమ్ ఈజ్ హిస్ ఓన్ సన్. కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోవాలి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. రెండు విషయాలు మనం నేర్చుకున్నాం. ఏంటి? సూపర్ న్యాచురల్ కమాండ్, ఎల్లప్పుడూ ఆనందించాలి. అంటే ఏంటి? నవ్వడం కాదు. ప్రతి సిచ్యువేషన్లో యు మేక్ ఎ చాయిస్, దెన్ యు రియలైజ్ దట్ ఈజ్ వర్ది ఆఫ్ జాయ్. ప్రభువా, నిన్ను బట్టి నేను ఆనందిస్తాను, వారు మై జాయ్. అలాగే ప్రతి ప్రతికూలమైన పరిస్థితుల్లో, ప్రభువా నువ్వు విశ్రేమన్నావు, ఇదిగో ఇవి నా యొక్క విన్నపం. డిమాండింగ్ చేయడం లేదు, సనుక్కోవడం లేదు, బట్ నీ పాదాల దగ్గర పెడుతుంది. దయచేసి నాకు సహాయం చేయమంటే దేవుడు కొన్నిసార్లు సహాయం చేస్తాడు, కొన్నిసార్లు ఆలస్యం చేస్తాడు, కొన్నిసార్లు సహాయం చెయ్యడు. కానీ ఒకటి మటుకు చేస్తాడు. ఏంటది? అమేజింగ్. యూ విల్ ఎక్స్పీరియన్స్ దట్ దిస్ ఈజ్ అ క్లియర్ ప్రామిస్. అర్థమవుతుందా? దీనికి ఎటువంటి దాపరికాలు ఏం లేవు. ఐఎమ్ ఆస్కింగ్ యూ టు ఎంజాయ్, ఎక్స్పీరియన్స్ దిస్ పీస్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. ఒక అసాధారణమైనటువంటి సమాధానం ఇది, అసాధారణమైనటువంటి జీవితం ఇది.
ప్రతికూలతలో కూడా సమాధానం. ఎంత టైం అంటాము నాకు అయిపోయింది, మేబీ నెక్స్ట్ డే తర్వాత చెప్పాను ఉందా? ఓకే టైం చేశారు కాబట్టి టెన్షన్ షురూ అయింది. ఇది చాలా ఇంపార్టెంట్. ఐ నీడ్ సమ్ టైమ్ ఫర్ దిస్. మేబీ కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటా, ఏమనుకోరు కదా మీరందరూ? మీరు చాలా మంచి సుధీర్. మూడవది, ఫస్ట్ ఏంటి? ప్రిస్క్రిప్షన్, ప్రామిస్ అండ్ దెన్ పర్సువేషన్ ఆర్ కమాండ్, కన్విక్షన్, కమాండ్, కవెనెంట్ అండ్ కన్విక్షన్. పర్సువేషన్ ఆర్ కన్విక్షన్. నో వాట్? 13వ వచనంలో ఈ మాట, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. నేనేం చేస్తానండి? ఐ కెన్ డూ ఆల్ థింగ్స్. ఇప్పటికిప్పుడు వెళ్ళి నేను, మీరు కనుక మ్యాచ్ పెడితే 6 కొట్టగలను. ఐ కెన్ డూ ఇట్. ఐ కెన్ డూ దట్. ఇప్పుడు నేను బస్ ఎక్కాను అనుకోండి, నాకు సీట్ వస్తుంది. ఐ కెన్ డూ దట్. ఐ కెన్ గెట్ ద సీట్. నాకు ప్రమోషన్ వచ్చేస్తుంది. ఐ కెన్ గెట్ ద ప్రమోషన్. యేసయ్య ఏమన్నాడు ఇక్కడ? నన్ను బలపరచు వాని అందే సమస్తం చేయగలను నేను. ఐ కెన్ డూ ఇట్. ఇప్పటికిప్పుడు నేను మ్యూజిక్ యేసయ్య నామంలో ఇక కీబోర్డ్ని పట్టుకుంటే ఇక ఏమంటారు సరిగమలే. మా మేడం వెళ్ళిపోయిందా? నాకు సరిగమలు నేర్పిమంటే నీకు వచ్చలే అని వెళ్ళిపోయారు. సమస్తము చేయగలనప్పుడు మనం ఏమనుకుంటాం? మనకున్న చుట్టుపక్కల మనకు ఏదైతే ఉన్నదో ఆ విషయంలో ఒక పట్టు వచ్చేస్తుంది, నైపుణ్యం వచ్చేస్తుంది. ఐ కెన్ డూ ఇట్, ఐ కెన్ డూ ఇట్. యూనో ఎమోషనల్గా అరే ఐ కెన్ డూ ఇట్, ఐ కెన్ డూ ఇట్. ఏంది ఐ కెన్ డూ ఇట్ అంటే? ఇక డూ ఇట్టేనా? ఇక అంత కనుక చేసే పని అయితే ఇక ప్రపంచంలో చదువుకునే అవసరం లేదు. కష్టపడి రోజులు గంటలు పడి బెన్ లాగా రిక్కీ లాగా కీబోర్డ్ నేర్చుకోవాల్సిన పని లేదు. ఐ కెన్ డూ ఇట్ అంటే అయిపోతుంది కదా. ఐ కెన్ ప్రీచ్ ఇట్. సుధీర్, ఐ కెన్ ప్రీచ్ ఇట్. నేను సమస్తం చేయగలనంటే ఏది పడితే అది నేను సమస్తం చేయగలను అనుకుంటున్నాను. ఏమైనా చేయగలను. పాట కూడా వచ్చింది కదా ఈ మధ్యలో, అది మంచి పాట. ఓకే, దేవుడు ఏమైనా చేయగలడు అనేటటువంటి పాట చెప్తున్నాను. బట్ ఇక్కడ మనం మన యొక్క కాంటెంపరీ సిచ్యువేషన్స్ తీసుకొని ఏదంటే చేయగలం అనుకుంటాం. ఏదంటే చేయగలని చెప్పలేదు, ఏదంటే అది పొందుకుంటామని కూడా చెప్పలేదు. అసలు ఐ కెన్ డూ అనే దాన్ని మన వాళ్ళు ఏం చేశారు? ఐ కెన్ గెట్ అనేటటువంటి దాన్ని పెట్టేశారు. ఏమన్నాడు? ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ అంటే ఐ కెన్ గెట్ ఆల్ థింగ్స్ దగ్గరికి వెళ్ళిపోయారు. మనం ఎంత షిఫ్ట్ చూడండి. అసలు ఆ షిఫ్ట్ ఎవరికి కూడా కనిపిస్తలేదు అసలుకి. నువ్వు దేవుడు నువ్వు పొందుకోగలవు ఇప్పుడే అనగానే ఎస్ 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 అంటారు వాళ్ళు. అది ఏం ఉండదు, ఎమోషన్స్ తప్పితే. ఇప్పుడు ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ అని ఎప్పుడు చెప్పాడు ఆయన? చాలా విషయాలు చెప్పిన తర్వాత కదా. కాంటెక్స్ట్ చూడాలి మనం. ఇప్పుడు కాంటెక్స్ట్ చూడకపోతే ఇప్పుడు సుధీర్ అన్న వచ్చేస్తారు మన దగ్గరికి. కాంటెక్స్ట్ ఏంటి ఇక్కడ? కాంటెక్స్ట్ చూడండి. పైన కొన్ని విషయాలు చెప్తున్నాం. మెట్టుకు సహోదరులారా, అది అయిపోయింది కదా. నన్ను గూర్చి మీరు ఇన్నాళ్లకు మరలా యోచన చేయసాగితిరని ప్రభువునందు మిక్కిలి సంతోషించి తిని. నా గురించి ఆలోచన చేశారు. డబ్బుల గురించి మాట్లాడుతున్నాడు. ఎంత మంచిగా, చాలా పెద్ద సర్మనీ ఇవ్వచ్చు ఇక్కడ. కానీ ఈరోజు మన పాయింట్ అది కాదు. అంటే మ్యానిపులేషన్ చేయడం లేదు. ఒక లీడర్గా గ్రేట్ఫుల్గా ఉంటున్నాడు ఇక్కడ. సంఘం ఇచ్చిన దానికి పదే సంఘం తన యొక్క అవసరాలు తీర్చడం ఇక్కడ చూస్తున్నాం. సంఘం యొక్క కర్తవ్యం, మీ యొక్క కాపరిని మీరు చూసుకోవడం. కాబట్టి మీరు ధారాళంగా మీ యొక్క సంఘ కాపరికి మీరు ఇస్తున్నారా లేదా మీరు తెలుసుకోవాలి. ఇక్కడ పౌలుకి యొక్క సంఘం పదే నా అవసరాలు తీర్చారని చెప్తున్నాడు ఇక్కడ. స్పీకింగ్ అబౌట్ హిజ్ ఓన్ నీడ్స్. నా అవసరాలు మీరు తీర్చారు. కొన్నిసార్లు మీకు అవకాశం లేదు అని చెప్తున్నాడు. ఇవన్నీ కాంటెక్స్ట్. అయితే దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే మీరు చూడండి. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పుటలేదు. కొదువ కలిగినందున చెప్పడం లేదు నేను ఇక్కడ. అంటే ఇప్పుడు నేను ఈ మాటలు ఈ లేఖ రాసేటప్పుడు నేను ఈ విధంగా చెప్తే మీరు అరే మేము ఇచ్చాం కాబట్టి ఆయన సంతోషంగా ఉన్నాడు, ఇప్పుడు కూడా ఇస్తే కొంచెం ఇంకా హ్యాపీ ఉంటాడు, మేబీ ఆయనకు అవసరం ఉందేమో అని అనుకుంటారేమో అనేటటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడం లేదని చెప్తున్నాడు ఇక్కడ. ఎస్, కంటిన్యూ. నేను ఈ స్థితిలో ఉన్నాను. ఏ స్థితిలో ఉన్నాను, ఇది ఇంపార్టెంట్. దయచేసి అందరూ కూడా ఈ యొక్క విషయాన్ని అండర్లైన్ చేసుకోండి. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. ఆ స్థితిలోనే సంతృప్తిని కలిగి ఉండ
నేర్చుకొని ఉన్నాను. యు సీ దట్ ఇట్ ఈస్ ఎ లెర్నింగ్ లెసన్. ఇది వాగ్దానం కాదు, ఇది ఈయన పర్సనల్గా నేర్చుకున్నాడు. ఈయన జీవితంలో ఇది ప్రాక్టీస్ చేశాడు, అభ్యసించాడు. ఇంకో మాటలో ఇది ప్రతి ఒక్కరు చేయాల్సినటువంటి విషయం. ఇది ప్రతి క్రైస్తవుడు కూడా తన జీవితంలో ఈ యొక్క సంతృప్తికరమైనటువంటి జీవిత విధానాన్ని కలిగి ఉండాలి. కానీ సంతృప్తి ఎప్పుడు వస్తుంది మనకి? ఆనందం ఎట్లా వస్తుందో సంతృప్తి కూడా అప్పుడే వస్తుంది. భోజనం మనకి మంచి బిర్యానీ దొరికింది, మంచిగా మేక కాళ్ళు, కొంతమందికి మంచిగా స్వీట్లు దొరికిన అమ్మ తృప్తిగా అనిపిస్తుంది ఆ రోజు. తృప్తి భోజనం తృప్తి. బట్టల విషయంలో తృప్తి, కొంచెం బ్రాండెడ్ దొరికినాయి అనుకోండి, లేకుంటే దానికి మంచిగా ఫిట్టింగ్ అయిందంటే తృప్తి. బట్టల విషయంలో తృప్తి, రైట్? ఇంటి విషయంలో తృప్తి, ఉద్యోగం విషయంలో తృప్తి. అంటే ఏదైనా మంచిగా అది నీకు అయితే అప్పుడు తృప్తి అన్న. కానీ పౌలేమన్నాడు ఇక్కడ, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలోనే, ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలోనే. బిర్యానీ ఉంటే బిర్యానీ ఉన్నప్పుడే నేను సంతృప్తి ఉన్నా, బిర్యానీ లేకపోయినా కూడా సంతృప్తిగా ఉన్నా నేను. రెండోది కష్టం మనకి. వీళ్ళేమంటారు, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ అంటే, ఇప్పుడు బిర్యానీ లేదా, యూ కెన్ గెట్ ఇట్. అరే బిర్యానీ లేకపోతే బిర్యానీ వస్తుందని చెప్పడం లేదు, ఆరోగ్యం లేకపోతే ఆరోగ్యం వస్తుందని చెప్పడం లేదు, ఉద్యోగం లేకపోతే ఉద్యోగం వస్తుందని చెప్పడం లేదు. కానీ ఏమన్నాడు ఇక్కడ, ఉద్యోగం ఉన్నా నేను సంతృప్తిగా ఉంటా, ఉద్యోగం లేకపోయినా నేను సంతృప్తిగా ఉంటా, బికాస్ మై సంతృప్తి ఈస్ డిపెండెంట్ అపాన్ హిమ్. చదవమ్మా, కంటిన్యూస్. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ఎరుగుదును అంటే మీకు తెలుసు కదండి, ఐ నో అంటున్నాడు అక్కడ. అంటే దీని థియరీ అంటలేదు ఇక్కడ. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ అంబానీ ఎట్లానో నాకు తెలుసు అన్నాం అనుకోండి, మనకి ఎక్స్పీరియన్స్ మనం ఎరగలేదు ఇంకా. వీ కెనాట్ సే ఐ నో హౌ అంబానీ లివ్స్ అంటే థియరీ. బట్ ఈస్ నాట్ స్పీకింగ్ అబౌట్ థియరీ హియర్, ఈ స్పీకింగ్ అబౌట్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. అంటే అబండెన్స్గా లగ్జరియస్ లైఫ్ ఆయన అనుభవించాడు. ఒకప్పుడు ఆయన బిజినెస్ చేసుకున్నప్పుడు ఆయన బిజినెస్లో వచ్చినటువంటి దాంట్లో తనకి తన స్నేహితులు కూడా పెట్టాడు. అలాగే దీనస్థితి అంటే ఇక్కడ పాయింట్ ఏంటి, పేదరికం, కరువులు, ఇబ్బందులు, అలాంటి పరిస్థితి. అంటే నాకు ఈ యొక్క పరిస్థితి బాగా తెలుసు, ఈ పరిస్థితి కూడా తెలుసు. కంటిన్యూ. ప్రతి విషయంలోనూ అన్ని కార్యములోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. అంటే నాకు రెండు రకాల సిచ్యువేషన్స్ ఉన్నాయి నా యొక్క లైఫ్లో. ప్రతికూలత, సానుకూలత. కడుపు నిండి ఉండడం, ఆకలి అనేటటువంటిది. సమృద్ధి ఉంది, లేని పరిస్థితి ఉంది. అయితే నేను ఎలాగా దేవుని దగ్గర నేను నేర్చుకున్నానంటే, నా సంతృప్తి, నా జీవితంలో సంతృప్తి అంటే యాక్చువల్గా డిఫైన్ చేయాలి. యాక్చువల్గా సంతృప్తి అంటే సాటిస్ఫాక్షన్. నేను తర్జుమా చేశాను, డిఫైన్ చేశాను. సాటిస్ఫై అంటే ఇక చాలు అనేటటువంటి ఒక మాట, హృదయపూర్వకంగా చాలు, తృప్తి అయిపోయింది, ఇంకా చాలు, ఇంక నిండిపోతే కష్టం. ఐఎమ్ సాటిస్ఫైడ్ అంటారు, ఐఎమ్ ఫుల్, ఐఎమ్ సాటిస్ఫైడ్, ఇక చాలు నాకు అంటాం కదా. మామూలుగా బైబిల్లో ఒక మాట ఉంది, జలగకి చాలు అనదంటారు, ఇవ్వు అంటూనే ఉంటుంది. అండ్ మనం ఎప్పటికి కూడా సాటిస్ఫై అవ్వము, మన యొక్క కళ్ళు అట్లాంటివి అని చెప్తుంది బైబిల్. ఉదాహరణ, ఉమెన్ అల్మారా చూస్తే మనకు తెలుస్తుంది. చీరలు కొంటూనే ఉంటారు, బట్టలు కొంటూనే ఉంటారు, గిఫ్ట్స్ వస్తూనే ఉంటాయి. నెవర్ సాటిస్ఫైడ్ అబౌట్ దట్. అంటే మీ గురించి చెప్పడం లేదు, యు మే బీ సాటిస్ఫైడ్. ఎక్కువ కొనొద్దు అనేటటువంటిది కూడా చెప్పడం లేదు. బట్ ఇంకా నాకు అది లేదు, నాకు అది లేదు, నాకు ఇది లేదు అనేటటువంటి దాంట్లోనే ఆ కొరత. కొనుక్కోవడంలో తప్పలేదు, కానీ నాకు అది లేదు, ఆరాటం, నాకు ఇది లేదు, నాకు ఆ బ్రాండెడ్ లేదు, ఇది లేదు, అది లేదు అనేటటువంటి లోపల ఒక కొరత. ఆ కొరత ఉంటుంది కదా, బట్టల విషయంలో అట్లాగా, మిగతా గ్యాడ్జెట్స్ విషయంలో. మెన్ ఓకే, మెన్ ఫోన్ ఉంటే హ్యాపీ ఉండదు, నాకు ఫలానా ఫోన్ లేదు, రైట్? ఓకే, అట్లాగా మనం ఆడుకుంటా ఉంటాం. బ్యాచిలర్స్కి
బ్యాచిలర్గా ఉండే దాంట్లో సంతృప్తి లేదు. పెళ్ళైతే బాగుండంటే ఓకే, మంచి కోరిక, కానీ అది ఒక కొరతగా ఉంటే ఆలోచన చేయాలి. దాంట్లోనే నీకు సంతృప్తి అని అనుకుంటున్నావు. పెళ్ళైనా సంతృప్తిగా ఉండగలను, నాస్టి పెళ్ళి కాకపోయినా సంతృప్తిగా ఉంటాయి. ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే చాలా సింపుల్గా, నా కలిమిలో, నా యొక్క సమృద్ధిలో సంతృప్తిగా ఉండడం నేర్చుకో. ఇది మామూలుగా ఒక వ్యక్తి జీవించగలరండి ఇట్లాగా? మామూలు వ్యక్తి ఏమీ లేకుండా సంతృప్తి ఉండగలడా? ఆకలితో ఉన్నప్పుడు సంతృప్తి ఉండగలరా? దట్ ఈస్ పాసిబుల్ ఫర్ ఎ బిలీవర్ లైక్ యూ అండ్ విమోచింపబడినటువంటి క్రైస్తవునిగా నీకు నాకు సాధ్యం. అది చెప్తున్నాడు ఇక్కడ. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ అంటున్నాడు ఇక్కడ. అంటే నేను సిచ్యువేషన్ మారకపోయినా సరే నేను సంతృప్తిగా ఉండగలను. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ అంటే అన్ని విషయాల్లో సంతృప్తిగా ఉండగలను అంటున్నాడు ఇక్కడ. ఇట్స్ మై ఎబిలిటీ అంటున్నాడు ఇక్కడ. అదేమో నేను ఏమంటారు కల్పితం కాదు, ఏదో పైన లోపల ఆనందం లేకపోయినా బయటికి ఒట్టికి నేను నటించడం లేదు. అండ్ ఐ నో అంటున్నాడు ఇక్కడ. దీస్ ఆర్ వెరీ పవర్ఫుల్ వర్డ్స్ అండ్ ఇట్ విల్ ఓన్లీ హ్యాపెన్ ఫర్ ఎ బిలీవర్. దయచేసి అర్థం చేసుకోండి, ఇది కేవలం బిలీవర్స్ మాత్రమే సాధ్యమైన. చాలాసార్లు కొంతమంది ఏమంటారు, ఐ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఐ వాంట్ అంటారు కొంతమంది. లేకుంటే ఈ వర్డ్స్ని కొంతమంది ఐ కెన్ డూ అంటే ఐ హ్యావ్ అన్లిమిటెడ్ పర్సనల్ సక్సెస్ ఇన్ ఏరియాస్ లైక్ స్పోర్ట్స్, బిజినెస్, ఫిట్నెస్, రిలేషన్షిప్స్ అనుకుంటారు. ఆల్వేస్ విక్టరీ. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ అంటే ఎప్పుడు కూడా నాకు జయమే, జయం 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 జయమే, ఎప్పుడు జయమే అనుకుంటారు. జయం కరెక్టే మనకి వస్తుంది, కానీ అపజయాలు కూడా దేవుడే అనుమతిస్తాడు. ఎప్పుడు జయం ఉండదండి. ఎప్పుడు జయమే ఉంటే నువ్వు ఎప్పుడు నేర్చుకుంటావు, ఎప్పుడు పరిపక్వతలో వస్తావు. అంటే ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ అంటే ఐ కెన్ ఓవర్కమ్ ఎనీ ఛాలెంజ్ అంటారు. యాక్చువల్గా పాయింట్ ఏంటంటే ఇట్ ఈస్ ద స్ట్రెంగ్త్ టు ఎండ్యూర్ ఆల్ టైప్స్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ ఇంక్లూడింగ్ హార్డ్షిప్, సఫరింగ్ అండ్ ల్యాక్. ఏమన్నాడంటే ప్రతికూలమైన కష్టాలని, శ్రమల్ని, కొరతని అన్నిటినీ కూడా ఎదుర్కొని దాంట్లో బలంగా నిలబడమే దాని గురించి మాట్లాడుతున్నాడు. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ అంటే. కాబట్టి ఈ యొక్క మాటని కాంటెక్స్ట్కి అవతల చెప్పదు అని చెప్తూనే, అందుకే వాళ్ళు చెప్తున్నారు ఫిలిప్పీ సంఘానికి, మీరు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, మీరు మంచిగా చేస్తున్నారు, విస్తార ఫలం ఇస్తాడు, మీ అవసరాలను తీరుస్తాడు. బట్ నేను ఎందుకు చెప్తున్నానంటే నాకు పొదువు ఉండి చెప్పడం, ఐఎమ్ సాటిస్ఫైడ్. యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలగదు అన్నాడు. వెరీ గుడ్. నాకు కొరత లేదు అనేటటువంటిది ఒక తర్జుమా. ఐ ల్యాక్ నథింగ్. ఇదే డేవిడ్ ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు కూడా వెళ్ళాడు. అదే కీర్తనల్లో గాఢాంధకారమైన లోయల గుండా నేను సంచరించాను, ఏ అపాయం. గాఢాంధకారమైనటువంటి లోయల్ లాంటి అనుభవాలు ఉండి కూడా నాకు ఏమీ లేదంట. నాకు కొరత ఏమీ లేదు, కొదువ లేదు నాకు. 1 తిమోతి 6:6 చాలా అద్భుతమైనటువంటి మాటలు. అండ్ దిస్ ఈస్ అబ్జర్వేషన్ ఫ్రమ్ పాల్ త్రూ ద హోలీ స్పిరిట్. ఏమంటున్నాడు? సంతుష్టి సహితమైన దైవభక్తి, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. గొప్ప లాభ సాధన. ఎంత గొప్ప మాట కదా. గాడ్లీనెస్ విత్ కంటెంట్మెంట్ ఇస్ గ్రేట్ ఎయిమ్. కాబట్టి కంటెంట్మెంట్, తృప్తి అనేటటువంటిది అది ఎంత గొప్ప లక్షణం కదా. అది మనం ఎప్పుడు ఉన్నా కానీ కొరతగానే లేని దాని గురించి ఆలోచన చేస్తాం జనరల్గా. ఇప్పుడు లేని దాని గురించి ఆలోచన చేస్తే 2 విషయాలు జరుగుతూ ఉంటాయి. ఒకటి గ్రంబ్లింగ్, రెండవది అన్సాటిస్ఫాక్షన్. ఉన్నదాన్ని బట్టి సంతోషించినప్పుడు, సాటిస్ఫై అవడం నేర్చుకున్నప్పుడు అది అమేజింగ్. గ్రంబ్లింగ్ ఉండదు and you are full, and this we need to learn. And contentment is not a passive resignation but a learned strength through God's power. ఇక్కడ ఒక విషయాన్ని నోట్,
ఎవ్రీబడి ఇంతకుముందు మీరు ఎట్లా విన్నారో అటెంటివ్గా ఇప్పుడు కూడా వినాలి. ఇక సాటిస్ఫైడ్ అంటే స్టాగ్నెంట్ లైఫ్ అనుకోకూడదు. దెర్ ఈజ్ అ డిఫరెన్స్ బిట్వీన్ ఎక్సెలింగ్ ఇన్ లైఫ్, ఉద్యోగంలో, జీవితంలో, ప్రతి ఒక్క దాంట్లో మన ఎదుగుదల, అభివృద్ధి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. స్టాగ్నెంట్ కాదు, ఒకే దగ్గర ఉండడం కాదు. అదే సమయంలో కొరతగా ఉండే ఫీలింగ్ నుంచి మనం బయటపడాలి. తృప్తి అంటే ఆ సమయంలో నువ్వు దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతగా ఉంటావు. అండ్ యూ ఎక్స్పెక్ట్ అదర్ థింగ్స్ అండ్ యూ డూ మెనీ అదర్ థింగ్స్. దయచేసి అది అర్థం చేసుకోండి. ఇది మన యొక్క ఇన్నర్ యాటిట్యూడ్. మూడు కూడా యాటిట్యూడ్సే, దయచేసి అర్థం చేసుకోండి. ఇట్స్ an inner satisfaction that does not depend on circumstances, whether they are plenty or. A.W. Tozer ఈ విధంగా ఒక మాట 1937లో ఆయన ఈ యొక్క విషయాన్ని రాశారు. డ్యూరింగ్ ద గ్రేట్ డిప్రెషన్, టోజర్స్ మినిస్ట్రీ ఫేస్డ్ ఫైనాన్షియల్ హార్డ్షిప్. ఆర్థికంగా చాలా. A.W. టోజర్ తెలుసు కదా, మన యొక్క యు ఆల్ నో ఇట్ రైట్, డాక్ట్రిన్స్ ఆఫ్ గాడ్, చాలా అద్భుతంగా తెలుసు. ఆయన అటువంటి ఫైనాన్షియల్ హార్డ్షిప్ అప్పుడు కూడా, అంటే చాలా కొరతలో ఉన్నాడు, లేమిలో ఉన్నాడు. ఆ ఆర్టికల్లో ఏమన్నాడంటే, హీ వాజ్ రిచ్ ఇన్ క్రైస్ట్ అండ్ కంటెంట్ బికాస్ గాడ్ సప్లైడ్ ఎవ్రీ నీడ్ అని చెప్పి. హీ రెఫ్యూజ్డ్ ఆఫర్స్ ఫర్ ఫైనాన్షియల్ గెయిన్ దట్ కాన్ఫ్లిక్టెడ్ విత్ హిస్ కన్విక్షన్స్. అంటే తనకున్నటువంటి నమ్మకాలకి వ్యతిరేకంగా రాజీ పడేదానికి ఒప్పుకోలేదు ఆయన. ఎందుకంటే ఈ ఒక్క చిన్న పని చేస్తే, ఒక చిన్న సంతకం చేస్తే, కొంచెం నా యొక్క నమ్మకానికి పక్కన పెట్టేస్తే నాకు ఆర్థిక సహాయం దొరుకుతుంది అనేటటువంటి దానికి ఆయన తల ఒక్కలేదు. బికాజ్ ఈస్ కంటెంట్ విత్ హిస్ సిచ్యువేషన్. షోయింగ్ కంటెంట్మెంట్ వాజ్ రూటెడ్ ఇన్ ఫెయిత్ రాదర్ దాన్ వరల్డ్లీ వెల్త్. సో ఒకవేళ కంటెంట్మెంట్ లేకపోతే మనం కాంప్రమైజ్ అయ్యే పరిస్థితులు కూడా ఉన్నాయి. సంఘ కాపరిగా కంటెంట్మెంట్ లేకపోతే కూడా కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి. విశ్వాసిగా కంటెంట్మెంట్ లేకపోతే కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి. కంటెంట్మెంట్ లేకపోతే గ్రమ్లింగ్లోకి వెళ్ళిపోయే పరిస్థితి. కంటెంట్మెంట్ లేకపోతే, తృప్తి లేకపోతే, ఆ యొక్క సంతృప్తి అనేటటువంటిది ఎక్స్పీరియన్స్ కాకపోతే, అనుభవించకపోతే మనం అన్నెసరీగా స్ట్రగుల్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. We struggle unnecessary to prove something to somebody. That's the problem of humanity. తెలుసా, అవసరం ఉండి చేయరు చాలా మంది పనులు. టు ప్రూవ్ సంబడి. కొంతమంది రియలైజ్ అవ్వాలా, కొంతమంది గుర్తించాలి నన్ను. వేరేవాడు గుర్తిస్తే ఏంటి, గుర్తించకపోతే ఏంటండి. ప్రజల కోసం జీవించకండి, వేస్ట్. బట్ దట్ ఈస్ అ స్ట్రగల్ వీ ఫేస్. చెప్తున్న నేను కూడా ఐఎమ్ గోయింగ్ త్రూ దిస్ స్ట్రగల్. వీ విల్ ఫేస్ దిస్ టెంప్టేషన్ టు ఇంప్రెస్ పీపుల్, టు మేక్ దెమ్ ఫీల్ గుడ్ అబౌట్ అవర్ సెల్స్. నో, కీర్తనకారులా చెప్పాలా, నా యొక్క నోటి మాటలు, నా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారంగా ఉండాలి. నువ్వు శభాష్ అంటే చాలు ప్రభువా, బలా నమ్మకమైన మంచి దాసుడు అంటే చాలు. దేవుడు ఏమనుకుంటున్నాడో అని ఆలోచిస్తే చాలు. జనరల్గా మనం ఏమనుకుంటాం, ప్రజలు ఏమనుకుంటున్నారనో అనే ఆలోచన చేస్తాం. దట్ ఈస్ ద మేజర్ స్ట్రగల్ ఆఫ్ హ్యుమానిటీ. విశ్వాసులుగా మనం దీని నుంచి ఓవర్కమ్ చేయాలి. ఇంకా నువ్వు దాంట్లోనే ఉన్నావా, యూ కెన్ ఓవర్కమ్. ఓకే, నా ప్రియమైన సహోదరి సహోదరు, మీరు దీన్ని జయించగలరు. మీలో ఉన్నవాడు లోకంలో అంటే శక్తి. మీరు ఆనందంగా ఉండగలరు, ఉండాలి. మీరు సమాధానాన్ని ఎక్స్పీరియన్స్ అవ్వాలి, సమాధానం ఎక్స్పీరియన్స్ అవ్వండి. మీరు సంతృప్తిగా ఉండగలరు, మీరు నేర్చుకోగలరు. మీరు దయచేసి నేర్చుకోండి. ప్రార్థన చేసుకోండి. ప్రభువా, యొక్క సమయంలో మీకు వందనాలు. సంఘాన్ని మీరు బలపరచండి. వాక్యం ఇంకా లోతుగా అర్థం కావడానికి, స్పష్టంగా అర్థం కావడానికి, వాక్యానికి విధేయతగా ఉండడానికి మీరు కృప దయచేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను.